ఐరన్ ఫార్మింగ్ మిషనరీస్. మనం ఇక్కడ చూస్తున్నది గజా మోడల్ 5 బ్లేడ్స్ ఆదియోగి చాప్ కటర్. ఇది ఇక్కడ చూస్తున్నది గజా మోడల్ ఆదియోగి 5 బ్లేడ్స్ చాప్ కటర్. ఇది ఈ యొక్క చాప్ కటర్లో మనకి 5 బ్లేడ్లతో పాటు 2 సైడ్లు పొదునున్నటువంటి హెవీ బ్లేడ్స్తో పాటు హెవీ రోలర్ అనేది రావడం జరుగుతుంది. సో దాంతోపాటు దీనిలో ఒక మెయిన్ ఏమంటే అడ్వాంటేజు, ఈ యొక్క మిషనరీ అనేది టోటల్గా ఐరన్ అలానే హార్డ్ స్టీల్తో రెడీ చేయడం జరిగింటుంది. ఇక్కడ చూస్తున్నటువంటి యొక్క గేర్స్ కూడా కంప్లీట్గా ఐరన్లో వస్తుంది. సో ఇతర చాప్ కటర్లో మనము క్యాస్ట్ ఐరన్ వస్తే ఈ యొక్క చాప్ కటర్లో కంప్లీట్గా ఐరన్ చైన్ సిస్టమ్ అనేది ఇస్తారు. అలానే ఈ యొక్క ఆర్మ్స్ కంప్లీట్గా డబుల్ సైడ్ బేరింగ్ సిస్టమ్తో పాటు మిషనరీ కంప్లీట్గా కూడా మనకి ఫుల్ ఐరన్లో వచ్చింటుంది. సో ఈ యొక్క చాప్ కటర్లో మనకి ముఖ్యంగా ఈ యొక్క రోలర్ తీసుకుంటే హెవీగాను, కిందున్న రోలర్ అన్నది ప్లెయిన్గాను రావడం జరుగుతుంది. సో ఈ యొక్క చాప్ కటర్లో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అలానే తమిళనాడు రాష్ట్రాల యొక్క ఫార్మర్స్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ యొక్క ఫార్మర్లు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీలో బుక్ చేసుకుని ఇంకా వాళ్ళ యొక్క ఇంటి దగ్గరే ఏ విధంగా ఈ యొక్క మిషనరీని అసెంబుల్ చేసుకోవాలి, ఏ విధంగా రన్ చేసుకోవాలి, ఏ విధంగా మెయింటెనెన్స్ చేసుకోవాలి అనేది ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా చూసుకుందాము. సో మనకి ఈ యొక్క చాప్ కటర్ అనేది ఫైనల్గా బిగించిన తర్వాత ఈ విధంగానే అయితే ఉంటుంది. సో ఫార్మర్కి మనము ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దీనిని కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత డిస్మాంటిల్ చేస్తాం. మేము డిస్మాంటిల్ చేసి మోటార్ సపరేట్గా, మెయిన్ మిషనరీ అన్నది సపరేట్గా, అలానే ఒక రేక్స్ అనేది సపరేట్గా 3 యొక్క పార్ట్స్లో ఫార్మర్కి పంపిస్తాము. తర్వాత ఫార్మర్ ఏ విధంగా సింపుల్గా దానిని ఇంటి దగ్గర బిగించుకోవాలనే ఒక వీడియో అనేది మనం దీనిలో క్లియర్గా చూద్దాం. సో మనం ఇక్కడ చూస్తున్న విధంగా ఈ యొక్క 5 బ్లేడ్స్ చాప్ కటర్ అనేది ఈ విధంగా మొత్తం బాక్స్ పీస్లో ఉంటుంది. సో ఇది మేము ఫుల్ వీడియో అనేది తీస్తున్నాము, టోటల్ మిషనరీ అనేది అసెంబ్లింగ్ ఇది. ఇలా కాకుండా ఫార్మర్స్కి మేము ఆల్రెడీ కొద్ది బిగించి కూడా పంపించింటాం ఆల్రెడీ. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో దీన్ని ఏ విధంగా బిగించాలో మనం క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూస్తున్న మెయిన్ మిషనరీ అన్నది రివర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లెగ్స్ అన్నది 2 ఒకేలా ఉంటాయి కాబట్టి మీరు ఏ లెగ్ ఎటు సైడ్ అయినా వేసుకోవచ్చు. అలానే యువతల సైడ్ కూడా మనం సేమ్ ఈ యొక్క లెగ్ అనేది ఫిట్ చేసుకుంటాం. సో తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటి యాంగిల్స్, సో మోటార్ ఏదైతే ఫిట్ చేస్తామో ఆ ఒక ఫిట్టింగ్ అన్నది ఇప్పుడు చెక్ చేస్తాము. సో ముందుగా ఈ యొక్క హ్యాండిల్ తీసుకున్నామంటే ఇక్కడ మనకి హోల్స్ చూసామంటే ఇది షార్ట్, ఇది లాంగ్ ఉంటుంది. సో ఈ షార్ట్ అన్నది, సో చూడండి ఈ షార్ట్ అన్నది ఈ రోలర్ సైడ్ రావాలి, లాంగ్ అన్నది అక్కడ అవతల సైడ్ రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా బోల్ట్ నట్స్ అనేది ఫిట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ యొక్క లెగ్స్ అనేది మొత్తం బిగించుకున్న తర్వాత ఈ వీల్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 4 వీల్స్ అనేది ఉంటుంది. వీటి యొక్క 4 పిన్ లాక్స్ కూడా ఇచ్చింటారు. సో ఇక్కడ చూస్తున్న వాషర్స్ వేసుకొని పిన్ లాక్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా లాక్ అన్నది వేసి లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 4 చక్రాలు అలానే చేసుకోవాలి. సో ఈ విధంగా లెగ్స్, వీల్స్ అంతా బిగించిన తర్వాత మిషనరీని అనేది మనం తిప్పించుకోవాల్సి ఉంటుంది. సో ఇది మొత్తము మిషనరీ అనేది టోటల్ ఐరన్లో రావడం జరుగుతుంది. దీని యొక్క స్పెషల్ అంటే ఈ యొక్క గేర్స్ ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో గేర్ సిస్టమ్ అనేది ఇది కంప్లీట్ చైన్ అండ్ మోడల్లో రావడం వల్ల లాంగ్ లైఫ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు అన్ని నట్టు బోల్ట్స్ అనే అన్నిటినీ ఓవర్ టైట్ అనేది ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. టోటల్ మనం ఇందాక ఏదైతే బిగించామో అన్ని నట్టు బోల్ట్స్ని ఓవర్ టైట్ చేసేయాలి.
సో తర్వాత ఈ ముందర ఇక్కడ మిషన్కి ముందర వచ్చే గడ్డి ఏదైతే మనకు ఫ్లో అవుట్పుట్ వస్తుందో ఆ ఒక రేక్ అన్నది దీన్ని సెట్ చేస్తాం మనం. సో దాని యొక్క బోల్ట్ నట్స్ 4 ఉంటాయి 10 సైజు. సో ఇక్కడ చూస్తున్న విధంగా ఒకే కరువులోనే ఈ యొక్క 2 బోల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆపోజిట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. సో ఈ యొక్క రేక్ అనేది మనం అప్ అండ్ డిప్ చేసుకోవచ్చు. ఇది కావాలనుకుంటే దాన్ని లూజ్ చేసుకొని కిందకి పైకి అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఈ బ్యాక్ సైడు ఈ యొక్క గడ్డి పెట్టే రేక్ అన్నది మనం బిగిస్తాము. వాటికి కావాల్సిన బోల్ట్ నట్స్ 4 అనేది ఉంటుంది. ఇక్కడ ఏదైతే హోల్స్ కనిపిస్తున్నాయో ఆ ఒక హోల్స్కి ఈ యొక్క హోల్స్ మ్యాచ్ అయ్యే విధంగా ఫిట్ చేసుకుంటాము. సో ఈ విధంగా 2 సైడ్లు నట్ బోల్ట్స్ అనేది బిగించుకోవాల్సి ఉంటుంది. నట్ బోల్ట్స్ బిగించుకున్న తర్వాత ఓవర్ టైట్ అనేది చేసేయాల్సి ఉంటుంది కంప్లీట్గా. సో మీరు చాప్ కట్టర్లో ప్రతి ఒక్క బోల్ట్ నట్ అనేది ఓవర్ టైట్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఇది చాపింగ్ అన్నది ఎక్కువ జరుగుతుంటుంది కాబట్టి నట్స్ బోల్ట్స్ ఊడితే కాస్త ప్రాబ్లం అవుతుంది కాబట్టి కంపల్సరీ ఓవర్ ఫిట్టింగ్ అనేది చేసుకోండి. సో తర్వాత ఈ యొక్క డోర్ అన్నది క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ మిషన్ అనేది ఈ విధంగా ఫిట్ అయిన తర్వాత ఈ యొక్క మోటారు అలానే మోటార్ ఛానల్ అనేది ఇప్పుడు బిగిస్తాము. సో ముందుగా మోటార్ ఛానల్స్ అనేది బిగించుకుంటాము. సో ఇక్కడ చూస్తున్నటువంటి హోల్స్ అనేది మ్యాచ్ అయ్యే విధంగా ఆ ఫ్రేమ్లో సెట్ చేసుకుంటాము. ఈ విధంగా 4 ఒక బోల్ట్స్ అనేది ఫిట్ చేసుకొని ఈ ఛానల్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క యాంగిల్ సెట్ చేసిన తర్వాత ఈ యొక్క మోటార్ అనేది ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఈ యొక్క పుల్లికి స్ట్రైట్గా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. సో కరెక్ట్గా హోల్స్ మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ మనకి మోటార్కి అనేది హోల్స్ అనేసి ఇచ్చింటారు. సో ఇది హోల్స్ మ్యాచ్ అయ్యే విధంగా పెట్టి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. మోటార్ యొక్క 4 బోల్ట్లు ఫుల్ టైట్ చేసుకోవాలి. సో ఈ విధంగా 4 బోల్ట్ బిగించుకున్న తర్వాత మనం ఏదైతే ఈ కింద చూస్తున్నటువంటి పుల్లి అలానే పైన చూస్తున్నటువంటి పుల్లి స్ట్రైట్ వచ్చే విధంగా ఇక్కడ చూడండి కరెక్ట్గా స్ట్రైట్ వచ్చే విధంగా పెట్టుకొని మనము ఫుల్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది మోటార్ని. సో ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత సో మొత్తం ఈ మోటార్ యొక్క మొత్తం బోల్ట్లు అన్నది ఫుల్ టైట్ చేయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా రైతు చూసుకోవాల్సింది ఈ యొక్క స్ట్రైట్ అనేది ఉండాలి. సో పైన పుల్లికి కింద పుల్లికి ఈ స్ట్రైట్ వేరియేషన్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పక్కకి గానే ఉంటే బెల్ట్ అనేది పడిపోవడం జరుగుతుంది కాబట్టి అవి టైట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మోటార్ అంతా ఓవర్ టైట్ చేసుకున్న తర్వాత బెల్ట్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి డబుల్ బెల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా బెల్ట్ అనేది వేసుకోవాలి. సో చూడండి ఈ బెల్ట్స్ అనేది ఇప్పుడు మనం స్ట్రైట్గా పెట్టి బిగించడం జరిగింది కాబట్టి స్ట్రైట్ అనేది ఉండాలి బెల్ట్. అలానే ఇప్పుడు ఫైనల్లో బెల్ట్ అనేది లూజ్గా గానే ఉంటే సో మనము కిందకి అనేది ప్రెస్ చేసుకొని ఒక నట్లు టైట్ చేసుకుంటే బెల్ట్ అనేది టైట్ రావడం జరుగుతుంది. సో బెల్ట్ అన్నది మరి ఓవర్ టైట్ లేకుండా మీడియం టైట్ అనేది ఉండాలి. సో ఇంత మాత్రం టైట్నెస్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఈ యొక్క బెల్ట్ సైడ్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ఎలాంటి గ్రీజు అనేది పెట్టాల్సిన పని లేదు కాబట్టి సైడ్ డోర్ అన్నది బిగించేస్తాం ఇప్పుడు. సో ఇక సైడ్ డోర్ అన్నది మనం బిగించేస్తాము. సో ఈ సైడ్ డోర్ బిగించేటప్పుడు ఈ యొక్క ఆర్మ్ పీస్ అనేది బిగిస్తాము. సో దాన్ని ఎక్కడ బిగించాలో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ ఉన్నటువంటి బోల్ట్కి దాన్ని బిగించుకుంటాము. సో అలానే ఈ యొక్క రేకుకి
ఈ యొక్క హోల్కి వచ్చే విధంగా పెట్టి సెట్ చేసుకుంటాం. చూడండి, ఇది ఒక రేక్ అన్నది బెండ్ కాకుండా ఈ యొక్క సేఫ్టీ పీస్ అన్నది కంపెనీ ఇంకా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ 3 నట్లు బోల్ట్ మొత్తము ఓవర్ టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నటువంటి సైడ్లో మనకి ఈ యొక్క రేక్ అనేది ఫిట్ చేస్తాము. సో దానికన్నా ముందుగా ఈ యొక్క గేర్ డ్రైవ్కి ఈ యొక్క చాఫ్ కటర్ అనేది మనము ఆయిల్ ఇమర్స్ ఉన్నది కాబట్టి గ్రీజ్ అనేది ఈ యొక్క మొత్తం టోటల్ గేర్ వీల్స్కి ఇక్కడ చూస్తున్నటువంటి మొత్తం సెక్షన్లకి గ్రీజ్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్న విధంగా కంప్లీట్ చైన్ సిస్టమ్కి అలానే ఇక్కడ చూస్తున్నటువంటి గేర్స్కి మొత్తానికి గ్రీజ్ అని అప్లై చేయాలి. సో ఈ యొక్క గేర్స్ అనేది మనకి ప్యూర్ ఐరన్లో హెవీగా రావడం జరుగుతుంది. ఎక్కువ టెంపర్ అనేది, ఎక్కువ క్వాలిటీ గేర్ వీల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క చాఫ్ కటర్ అనేది కాస్త కంటిన్యూటీ ఎక్కువ వాడాలనుకునే ఫార్మర్లకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో కాబట్టి కంప్లీట్గా ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క గేర్ వీల్కి వేసుకోవాలి గ్రీస్ అన్నది. ఇది మనకి ఒక 10 కౌస్కి ఈ యొక్క మిషనరీ అనేది మనం క్యాపబుల్గా ఇస్తున్నాం ఫార్మర్స్కి. ఆ 10 కౌస్కి వాడేవాళ్ళు మంత్లీ వన్స్ అన్నది ఈ విధంగా గ్రీస్ వేసుకుంటే మిషనరీ అనేది లాంగ్ లైఫ్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా లైట్గా బెల్ట్ అనేది తిప్పుకుంటూ గ్రీజ్ అనేది మొత్తం అప్లై చేయాలి. సో ఈ విధంగా అన్ని గేర్ వీల్స్కి గ్రీజ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా గ్రీజ్ అనేది వేసుకుంటే మనకి లాంగ్ లైఫ్ అనేది వస్తుంది మిషనరీ అన్నది. సో తర్వాత ఈ యొక్క రేక్ అన్నది ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో ఈ గేర్ వీల్ సైడ్ వచ్చే రేక్ని మనం ఫిట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఒక 3 బోల్ట్స్ మీద ఈ యొక్క రేక్ అనేది మనం ఫిట్ అయ్యి అనేది ఉంటుంది. సో పైన ఒక బోల్టు, ఇక్కడ చూస్తున్నటువంటి ఫ్రంట్లో 2 బోల్ట్స్ అనేది ఉంటుంది. ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో మనకి గేర్స్ రొటేషన్ అయ్యేటప్పుడు ఏదైనా సౌండ్, గేర్ షిఫ్టింగ్ అనేది ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ యొక్క అడ్జస్ట్మెంట్లు అనేది మనం జరుపుకొని టైట్ చేసుకోవాల్సి అనేది ఉంటుంది. సో ఇందాక ఈ యొక్క సేమ్ ఈ యొక్క గేర్ సైడ్ ఉన్న డోర్కి కూడా సపోర్ట్ పీస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. దానిని ఇక్కడ ఏ విధంగా అయితే బిగించామో అదే విధంగా ఇక్కడ మనం బిగించుకుంటాము. సో ఇందాక ఈ యొక్క బిగించిన టోటల్ నట్టు బోల్ట్ సిస్టమ్ మొత్తాన్ని కంప్లీట్గా ఓవర్ టైట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్న విధంగా ఈ యొక్క మొత్తం టోటల్ చాప్ కటర్ని మనము మొత్తం టోటల్ ఫిట్ చేసుకోవడం జరిగింది అది. సో కంప్లీట్గా ఈ యొక్క గేర్ షిఫ్టింగ్ కానీ మొత్తం కంప్లీట్ కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటిగా బాగా ఓవర్ ఫిట్టింగ్ అనేది ప్రతి ఒక్క నట్టు బోల్ట్ చెక్ చేసుకోవాలి. సో రైతులు ముఖ్యంగా దీనిలో గమనించుకోవాల్సింది, గేర్ వేసేటప్పుడు మిషనరీ అన్నది ఆఫ్ చేసి బెల్ట్ అన్నది లైట్గా షేక్ చేసి బెల్ట్ అన్నది గేర్ అన్నది షిఫ్ట్ చేయాలి. సో మీరు డైరెక్ట్గా గేర్ షిఫ్ట్ చేస్తే షిఫ్ట్ అన్నది కాదు, ఈ విధంగా లైట్గా గేర్ బెల్ట్ని రొటేట్ చేస్తూ గేర్ అన్నది షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది న్యూట్రల్లో ఉంటే మనకి గడ్డి అన్నది లాక్కోదు. సో ఏదైతే షార్ట్ లాంగ్ గేర్లో పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే గడ్డిని లాక్కుంటుంది. సో 5 బ్లేడ్స్ చాఫ్ కటర్లో ఈ యొక్క గేర్ సిస్టమ్ అనేది బాగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క చాఫ్ కటర్ అనేది 10 కౌస్ ఒక 10 to 15 కౌస్ ఉన్న ఫార్మర్స్కి ఈ యొక్క చాఫ్ కటర్ అనేది చాలా బాగుంటుంది.